మెదక్ జిల్లా నార్సింగి మండలంలో దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శుక్రవారం రోజున విస్తృతంగా పర్యటించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు. స్థానిక PRCS లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల పరిధిలోని 10 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. PSCS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నార్సింగి ఈవో నాగభూషణంతో గ్రామ సమస్యలపై విచారించగా గత 3 నెలలుగా పంచాయతీ కార్మికులకు జీతాలు రావటం లేదని, తన సొంత డబ్బులతో కార్మికులకు కొద్ది డబ్బులు ఇచ్చానన్నారు. పాడైన బోర్ల మరమ్మతులు, పంచాయతీ ట్రాక్టర్ కోసం అప్పులు తెచ్చి నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే BRS ప్రభుత్వంలో అన్ని రంగాల కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కష్టపడి పనిచేసిన కార్మికులకు కనీసం జీతం కూడా ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. సొంత డబ్బులు అందించి కార్మికులకు ఇబ్బందులు కలగకుండా ఆదుకుంటున్న నార్సింగి ఈవో నాగభూషణంను ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తో ఫోన్లో మాట్లాడి పంచాయతీలకు నిధులు విడుదల అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. TPCC రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ ఎమ్మెల్యేతో మాట్లాడుతూ దుబ్బాక నుంచి భూంపల్లి, బోనాల, కొండాపూర్, దొంగల ధర్మారం, శివాయిపల్లి, నర్సంపల్లి నుంచి నార్సింగి, మీర్జాపల్లి, చిన్నశంకరంపేట మీదుగా మెదక్కు బస్సులు ఉండదని, ఉద్యోగస్తులు, విద్యార్థులు, చిన్న వ్యాపారస్తులు, సన్నకారు రైతులు దాంతో చాలా మేలు జరుగుతుందన్నారు. ఆ రూట్లో బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని, అక్కడి ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాన్ని అందించారు. స్పందించిన ఎమ్మెల్యే దుబ్బాక బస్ డిపో మేనేజర్ కి ఫోన్లో సంప్రదించి వెంటనే ఈ రూట్లో సర్వే నిర్వహించి బస్సును వెంటనే పునరుద్ధరించాలని అన్నారు. వరంగల్లో ఈ నెల 27న జరగబోయే రథోత్సవాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. రజతోత్సవ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని, సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం రజతోత్సవ వేడుకల గోడ పత్రికను కార్యకర్తల సమక్షంలో ఆవిష్కరించారు. మండల పరిధిలోని నర్సంపల్లిలో జరుగుతున్న పెద్దమ్మ, పెద్దిరాజుల కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణంలో పాల్గొన్న కొత్త ప్రభాకర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ కరీం, ఎంపీడీఓ ఆనంద్, RI శ్రీధర్, ఈవో నాగభూషణం, మాజీ డిప్యూటీసీ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ చిత్తం సవిత, TRS మండల అధ్యక్షులు కుమ్మరి బాబు, పట్టణ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి భూపతిరాజ్, PSCS చైర్మన్ శశిధర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మల్లేశం గౌడ్, మైదిని రాజశేఖర్, కాంగ్రెస్ PCC సేవాల్దార్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు PSCS సంబంధించిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి నేను కూడా అధికారులను మరి వారందరికీ మరి నా విన్నపం ఏంటంటే, దయచేసి మీరందరూ కూడా మరి అకాల వర్షాలు బాగా పడుతున్నాయి, వడగళ్ళ వానలు పడుతున్నాయి. మరి మీరు అన్ని గ్రామాలలో తిరిగి మరి ఏ గ్రామంలో మరి ఎన్ని లారీలు కావాలి, మరి సరి అయిన సరంజామా ఉన్నదా లేదా, సంచులు ఉన్నాయా, మరి అక్కడ ట్రాన్స్పోర్ట్ అలగేషన్ ఉన్నదా, మరి తర్వాత ఏ రైస్ మిల్లుకు అలగేషన్ చేసిర్రు, మరి అలాట్మెంట్ చేసిన రైస్ మిల్లను మరి వాటిని పూర్తి స్థాయిలో దగ్గరుండి చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా మరి మా పోలీస్ సోదరులు కూడా రోడ్ల మీద వడ్లండికి వస్తున్నారు. మొన్న నా దృష్టికి వచ్చింది, 2 కార్లు యాక్సిడెంట్ అయ్యి చాలా ఇబ్బంది పాలయ్యారు. 2 వీలర్లు అయితే చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి ఎక్కువ రోజులు ఉండకుండా మరి దాదాపు మరి ఒక 10-15 రోజులలో పూర్తి చేసినట్టయితే పూర్తిగా అన్ని గ్రామాలలో నుంచి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన PSCS సెంటర్లను పూర్తి స్థాయిలో నిర్వహించి మరి ఇది కాకుండా కూడా మరి మహిళా గ్రూప్ సంఘాలకు కూడా IKP వాళ్ళకి కూడా సంఘాలు చాలా మరి వాళ్ళు కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టుకున్నారు. ఇవన్నింటినీ కూడా త్వరలోనే అధికారులు మరి దగ్గరుండి, ఎక్కడో హైదరాబాద్ నుండి ఫోన్ల మీద నడిపేయడం కాదు, మీరు ఫీల్డ్ల మీద రావాలి. ఖచ్చితంగా వచ్చి మరి అన్ని గ్రామాలు తిరిగి రైస్ మిల్లలు ఏం జరుగుతుంది, ఏ ఊరికి ఏ లారీ వచ్చింది, మరి పోయిందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఎక్కడైనా రైతుల నుంచి మాకు ఫోన్ వచ్చి ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా అధికారుల మీద చర్య తీసుకుంటాం. అవసరం అనుకుంటే సస్పెండ్ కూడా చేపిస్తాం. మరి జాగ్రత్తగా పనిచేయాలని చెప్పి, మరి వర్షాలు పడితే పాపం వాళ్ళు ఎన్న కష్టపడ్డ మరి పూర్తిగా మరి నీళ్ల పాలు అయిపోతుంది. ఇన్ని రోజుల నుంచి పెట్టుబడి లేక మరి గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి రుణమాఫీకి సంబంధించింది వీళ్ళు రుణమాఫీ ఇవ్వలేదు. కనీసం పెట్టుబడి సహాయం ఇస్తా అన్నది అది కూడా ఎగ్గొట్టిండ్రు. మరి రైతులు అప్పులు చేసుకొని 2 రూపాయలకు 3 రూపాయలకు వడ్డీలు తెచ్చుకున్నారు. మరి ఈ సమయంలో కనీసం పండించిన పంటకు కూడా మరి కొనుగోలు కేంద్రాల కాడ సరి అయిన సమయంలో మీరు విధులు నిర్వహించకపోతే వర్షాలు పడి వరగళ్ళ వానొచ్చి మరి మట్టిపాలయ్యి నీలపాలవుతుంది. దయచేసి అధికారులు శ్రద్ధతోటి ఇవన్నీ చేయవలసిందిగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నారు.